ముందడుగు వేసి గెలిచారు. మీరు సూపర్ సార్. బెస్ట్ కపుల్ అంటే మీలానే ఉండాలి. అందరూ అలర్ట్గా ఉండండి. ఈ జంట గెలవలేదని ముందు నేను అనుకున్నాను, కానీ చూస్తుంటే వాళ్లే బెస్ట్ కపుల్ అయ్యేలా ఉన్నారు. మీరు కూడా గెలవాలన్న స్పిరిట్తో ఆడండి. చూడబోతే ముందే అవార్డు ఇచ్చేలా ఉంది. మరి అసలే నా మ్యాగీ. అవును వెంకటేష్ నాయుడు గారు, ఎత్తుకున్నాక కరెక్ట్గా గైడ్ చేశారు. మరి ముందెందుకు రాంగ్గా చెప్పారు? అదేనండి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు కదా. ఏంటా అని నా భార్యని అడిగా, అంతే. మా ఆవిడ లైవ్లో ప్రాక్టికల్గా చేసి చూపించింది. ఓ, అందుకే అలా చెప్పారా? సూపర్ మ్యాగీ గారు. అత్తయ్య చూసావా, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఆడు అమ్మిని ఏమారుస్తా ఉండాడు. అయినా వాళ్ళ గేమ్ని చెడగొట్టమని చెప్పానుగా నీకు. ఏం చేస్తుండవు నువ్వు? అత్తయ్య దూరంగా ఉండి ఆ గేమ్ ఎలా ఓడించాలి అత్తయ్య? కష్టం. అదంతా నాకు అనవసరం. ఈ రౌండ్లో వాళ్ళు ఓడిపోవాలి, లేదంటే నువ్వు పైకి పోవాలి. మావయ్య. అఖిలమ్మా, ఆవేశపడకు. మనకి అవకాశం వస్తుంది. ఏదో ఒకటి చేద్దాంలే. వీళ్ళు బెస్ట్ కపులా? అయితే ఖచ్చితంగా కైలాసానికి చేర్చాలి. ఈ 5 జంటల్లో ఒక జంట ఎలిమినేట్ అయింది. మిగిలిన 4 జంటలతో రెండో రౌండ్ మొదలు పెడదామా? మొదటి రౌండ్లో భార్య భర్తని గెలిపిస్తే ఈ రెండో రౌండ్లో భర్త భార్యని గెలిపించాలి. ఈ గేమ్ చాలా సింపుల్. ఇదిగో ఈ డాట్ బోర్డుని భర్త భార్యకి ఆపోజిట్గా నిలబడి పట్టుకుంటే భార్య గురి చూసి బోర్డుకి ఆరో విసురుతుంది. ఆవిడ ఎలా విసిరినా సరే భర్త ఆరో బోర్డుకి గుచ్చుకునేలా చేసి భార్యని విన్ అయ్యేలా చేయాలి. ఇలా 3 ఆరోస్ విసిరాలి. యాంకర్ గారు, మీరేదో సింపుల్ గేమ్ అన్నారు. ఇది చాలా డేంజర్ గేమ్ అండి. మొగుళ్ళ మీద తీరని కోపాలున్న భార్యలు ఆరోస్ బోర్డు కాకుండా భర్తల గుండెల గుచ్చితే అప్పుడు ఏంటి పరిస్థితి? దీన్నే స్వీట్ రివెంజ్ అంటారు కదా లేడీస్. అవును అవును. ఓహో, సూపర్ ఆన్సర్ మ్యాగీ గారు. ఇదే స్పిరిట్ తో గేమ్ స్టార్ట్ చేద్దాం. మీ వారన్నట్టు గుండెకి కాకుండా బోర్డుకి గుచ్చే ప్రయత్నం చేయండి. అండ్ భర్తలు పారా హుషార్. ఎవరి బోర్డుకి ఎక్కువ ఆరోస్ గుచ్చుకుంటే వాళ్ళు గెలిచినట్టు. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. పొజిషన్లో నిలబడండి. ఏ చకోడి, ఏంటి రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నావా? ఇలాంటి మంచి అవకాశం దొరికితే నేను వదులుకుంటానా? ఓసి నా రాక్షసి, జాగ్రత్త.
అసలే నేను నీకు ఒక్కగానొక్క ముగుణ్ణి. అదే ఈ దెబ్బతో నువ్వో నేనో తేలిపోవాలి, నువ్వు ఓడిపోవాలి. ఓసి నా తింగరి చెక్కోడి, ఓడితే ఇద్దరం ఓడిపోతాం. ఇది కపుల్స్ షో, కాస్త బుర్ర పెట్టు. హ. హ? మొదటి జంట ఈ గేమ్లో ఓడిపోయారు కాబట్టి రెండో జంట పార్టిసిపేట్ చేయండి. ఈ గేమ్లో రెండో జంట విన్ అయ్యారు. మూడో జంట పార్టిసిపేట్ చేయండి. వెంకటేష్ నాయుడు గారు, ప్లీజ్ గో టు యువర్ పొజిషన్. ఈ ఐడియా ఈ గేమ్ ఏదో బాగుంది. యారోలు సంపాదించి ఆ వెంకీగడి కళ్ళలోకి గుచ్చి గుడ్డివాణి చేస్తే వాడి పేడ శాశ్వతంగా వదిలిపోతే మ్యాగీ నా సొంతమైపోద్ది. అమ్మీ, వాణ్ణి ఓడించడం గాయపరచడం రెండు ఒకేసారి జరగాలమ్మీ. గురి చూసి వాడి ముఖం మీద గుచ్చు. జీవితాంతం గుర్తుండిపోవాలా అబ్బికి, మనతో పెట్టుకుంటే ఎట్టా ఉంటదని. వామ్మో, ఈ చెకోడి పక్కాగా బోర్డుకైతే వేయదు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా నా మొహానికి వేసిన ఆశ్చర్యం లేదు. అమ్మో, మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. రే పక్కోడి, నాతోనే ఆడుకుంటావా? ఈ మ్యాగీ ఆట ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. ఏమయ్యా, ఓ 3 యారోలు ఇస్తావా? లేదు సార్, అలా ఇవ్వకూడదు. హలో, నేనెవరో తెలుసా? ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన అఖిలాండేశ్వరి గారి అల్లుణ్ణి. ఓ సారీ సార్, తీసుకోండి. అది ఇవే షార్ప్గా ఉంటాయా? అప్పో, షార్ప్గానే ఉన్నాయిగా, దిగిపోతాయి.